డ్రైవర్ యూనియన్ సౌత్ ఇండియా, సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సౌత్ ఇండియా, సౌత్ ఇండియా డ్రైవర్ల యూనియన్ డ్రైవర్ల తరపున రాజస్థాన్లో ఉన్న ప్రభుత్వానికి అలాగే అక్కడ ఉన్న రవాణా శాఖ అధికారులకి ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ విషయం ఏమంటే, రాజస్థాన్ స్టేట్లో క్యారియర్ వేసుకుపోయిన బండ్లకు ఫైన్లు వేస్తున్నారు, అలాగే క్యారియర్లు కూడా తీపిస్తున్నారు. మళ్ళీ అంత చదువుకున్న రవాణా శాఖ అధికారులకు తెలివి ఉందా లేదా అనేది నాకు తెలీదు. మళ్ళీ అలాగే రాజస్థాన్లో ఉన్న ప్రభుత్వం సీఎం గారికి కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కాదు, వాళ్ళకైనా కొద్దిగా తెలివి ఉందా లేదా? తెలివి ఉంటే ఈ చట్టం తెచ్చే వాళ్ళు కాదేమో. క్యారియర్ వేసుకొని వచ్చిన బండ్లకు ఫైన్లు వేయండి, క్యారియర్ వేసుకొని వచ్చిన బండ్లకు క్యారియర్లు తీసిపించండి అని చెప్తా ఉన్నాం. మళ్ళీ ఇంత పెద్ద మేధావులు, ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి కొద్దిగా కూడా తెలివి లేదంటేనే నవ్వు వస్తూ ఉంది. సడాన్ వెహికల్, చిన్న బండిలో స్విఫ్ట్ డిజైర్ కావచ్చు, ఇటియోస్ కావచ్చు, ట్యాక్సీ బండిలో రాజస్థాన్కి పోవాలంటే మా సౌత్ నుంచి 5 రోజులు, 6 రోజులు, 10 రోజులు టూర్ ఉంటుంది. మళ్ళీ 10 రోజులు టూర్ పోయేటోళ్ళు బండిలో 4 ఉంటే, డ్రైవర్తో పాటు 5 మంది ఉంటే, ఈ 5 మంది లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి? 10 రోజులకు గాను లగేజ్ ఉంటుంది కదా. అంటే బండిలో కూర్చున్న వాళ్ళంతా కూడా వాళ్ళ బ్యాగులు వాళ్ళ మీద పెట్టుకొని కూర్చోవాల? కొద్దిగా ఆలోచన ఉండాలి కదా మీకు. మళ్ళీ చిన్న బండిది అట్లా అంటే ఇన్నోవా క్రిస్టా కావచ్చు, టెంపో ట్రావెలర్ కావచ్చు, బస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా లగేజ్ ఆడ పెట్టుకుంటారు. మళ్ళీ అది టూరిస్ట్ ప్లేసు రాజస్థాన్. ఎంతోమంది యాత్రికులు, ప్రయాణికులు రాజస్థాన్ నగరానికి వస్తూ ఉంటారు, రాజస్థాన్ స్టేట్కి వస్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా లగేజ్ ఎక్కడ పెట్టుకోవాలి? మళ్ళీ కొత్తగా ఇప్పుడు చాలామంది మన ట్యాక్సీ డ్రైవర్ అన్నలు అన్ని సిఎన్జి బండ్లు తీసుకుంటున్నారు. మళ్ళీ కొన్ని రాష్ట్రాల్లో దాటిపోవాలంటే మీరే చెప్తున్నారు సిఎన్జి ఉంటేనే మేము అలో చేస్తాము, బ్యాటరీ వెహికల్ ఉంటేనే అలో చేస్తామంటున్నారు. మళ్ళీ సిఎన్జి ఉంటే బండ్లో లగేజ్ ఆడబెట్టాలి. మళ్ళీ రాజస్థాన్లో ఉన్న అన్ని యూనియన్లకు, దీని మీద ఫైట్ చేసే ట్యాక్సీ యూనియన్లకు, క్యారియర్ల మీద ఫైట్ చేసే యూనియన్లకు ఈ వీడియో ద్వారా చెప్పేది ఏమంటే, సౌత్ ఇండియా తరపున డ్రైవర్ల యూనియన్లు అన్నీ కూడా మీకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి. మీరు దాని మీద, క్యారియర్ల మీద ఏదైతే ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్నారో దానికి మేము సపోర్టు. మీరు ఎటువంటి సపోర్ట్ కావాలంటే కూడా సౌత్ తరపున మేము సంపూర్ణ మద్దతు ఇస్తాం. వీలైతే అక్కడికి వచ్చి వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పు అని అక్కడ పోరాడతాం. వాళ్ళకి ఆ తప్పు తెలిసే విధంగా మీతో పాటు కలిసి మేము ధర్నాలకైనా దీక్షలకైనా మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే అక్కడ కాకుండా ఇక్కడి నుంచి అయినా మీరు కార్యక్రమం అక్కడ బంద్ పిలిపించినప్పుడు మేము కూడా సౌత్ తరఫున ఇక్కడ కూడా మేము దానికి మద్దతు ఇస్తూ ఇక్కడ కూడా మేము నిరసనలు తెలియజేస్తాం. మేము కూడా ఇక్కడ బంద్ పాటిస్తాం. ఎందుకంటే అవగాహన లేకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చట్టాలు తెస్తే, నల్ల చట్టాలు ఖచ్చితంగా భారతీయులు, ముఖ్యంగా మా ట్యాక్సీ డ్రైవర్ అన్నలందరూ కూడా వ్యతిరేకించాలి. ఈరోజు రాజస్థాన్లే అని మనం వదిలేసినాం అనుకుంటే రేపు పొద్దున మన సౌత్లోకి వస్తుంది, కర్ణాటకకు వస్తుంది, తమిళనాడుకి వస్తుంది, ఆంధ్రకు వస్తుంది, కేరళకు వస్తుంది, తెలంగాణకు వస్తుంది. అన్ని సౌత్లో ఉన్న రాష్ట్రాలకంతా కూడా ఈ చట్టాలు తీసుకుని వస్తారు. ఈ చట్టాలు తెస్తే ఇటు ప్రజలు, మళ్ళీ ట్యాక్సీలు పెట్టుకున్న ట్యాక్సీ ఓనకం డ్రైవర్లు అందరూ కూడా ఇబ్బంది పడతారు కదా. కనుక మనమందరం కూడా ఈ చట్టాలని వ్యతిరేకించాలి. ఈ నల్ల చట్టాలని రద్దు చేసేంత వరకు అన్ని రాష్ట్రాల వాళ్ళందరూ కూడా కలిసి గట్టిగా ఉండి పోరాడాలి. పోరాడితేనే దాన్ని మనం వ్యతిరేకించగలం. మళ్ళీ అప్పుడు ప్రభుత్వానికి తెలిసి వస్తుంది మేము తీసుకున్న నిర్ణయం తప్పు, దీన్ని మార్చాల్సిందని వాళ్ళు అప్పుడు ఆలోచిస్తారు. మనం ఆలోచించకుండా, వాళ్ళకి ఆలోచన తేకుండా ఉండి ఊకే గమ్మున ఫైన్లు కట్టుకుంటా, క్యారియర్లు తీసేసుకుంటా ఉంటే ఎలాగా? కనుక ప్రతి ఒక్కరు ఈ క్యారియర్ మీద ఫైట్ చేసే ముందుకు రావాలని కోరుకుంటున్నాను. నా పేరు ఎస్ అన్వర్ బాషా, నేను సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్ని. అందరికీ నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై జై డ్రైవర్.